జనరల్‌గా రాహుకేతువులు ఈ 2 గ్రహాలు కూడా మనకి ఛాయాగ్రహాలనమాట. అంటే చంద్రుడికి ఇంటర్సెప్షన్ పాయింట్స్ అటు సైడ్, ఇటు సైడ్ ఉండే చంద్రుడికి అటుపక్క, ఇటుపక్క ఉండే ఇంటర్సెప్షన్ పాయింట్సే ఈ రాహుకేతువులు. ఓకే. సో, ఈ ఈ యొక్క రాహుకేతువులు ఈ 2 గ్రహాలకి కూడా ఫిజికల్ ఫార్మ్ అంటూ ఉండదనమాట. ఓకే. టచ్ చేయగలిగిన ఫిజికల్ ఫార్మ్ అనేది గానీ, చూడగలిగిన విజిబుల్ ఫార్మ్ గానీ 2 కూడా ఉండవు. సో, జస్ట్ ఇవి నీడ గ్రహాలు, ఛాయాగ్రహాలు. అందుకే ఈ రాహుకేతువులు రెండిటిని కూడా మెయిన్‌గా రాహుని పొగతో పోలుస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మన టాపిక్ కేతు కాబట్టి కేతు చూసుకుంటే కేతు కారకత్వాల్లో ఎక్కువగా మనకి పాస్ట్ లైఫ్ కర్మాస్ని రిప్రజెంట్ చేస్తాడనమాట. మనకు పూర్వజన్మ కర్మలన్నింటినీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకొచ్చే గ్రహం మెయిన్‌గా రాహుకేతువులు ఈ 2 చేసుకొస్తారు. కేతువుని ఎక్కువగా మనం పట్టించుకుంటాం. ఓకే. సో, ఈ కేతు ఏం చేస్తారంటే జనరల్‌గా డీటాచ్‌మెంట్‌ని ఎక్కువ క్రియేట్ చేస్తాడనమాట. అంటే ఈ యొక్క బంధాలు కావచ్చు, అన్నిటి నుంచి కూడా కొంచెం డీటాచ్‌మెంట్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తాడు. సో, జనరల్‌గా చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ ఏ అహంకారము, ఏ మమకారం ఏది లేకుండా కొంచెం ఒక డీటాచ్డ్ వేలో ఒక మనిషిని ఒక స్థిరంగా పెట్టడం కేతువు చేసే పననమాట. అండ్ ఒక సుపీరియర్ రియలైజేషన్. ఓకే. గ్రేటెస్ట్ లెవెల్ ఆఫ్ రియలైజేషను ఈ యొక్క లౌకిక ప్రపంచం కావచ్చు, లైక్ ఈ యొక్క మాయా ప్రపంచం. ఓకే. ఈ జస్ట్ ఈ యొక్క మనీ అనేది ఒక ఎనర్జీ. ఓకే. ఈ యొక్క రిలేషన్స్ అనేది ఒక ఎనర్జీ. అండ్ ఈ ప్లెజర్స్ అనేది ఒక ఎనర్జీ. సో, ఈ ఎనర్జీస్ అన్నీ కూడా జస్ట్ ఒక మాయ, టెంపరరీ ఎనర్జీస్ మాత్రమే. ఇవన్నీ కూడా కాదు, దీనికి మించి ఇంకేదో ఉంది అని చూపించే గ్రహమే కేతు గ్రహం అనమాట. సో, మనం కేతువుని బాగా యాక్టివేట్ చేయగలిగాము అంటే మీకు లైఫ్లో ఏ ఎమోషన్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వదు. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అన్నీ చాలా గ్రేటెస్ట్ లైక్ ఫ్లోలో వెళ్తూ ఉంటాయి అనమాట. స్మూత్ ఫ్లోలో వెళ్తూ ఉంటాయి. సో, కేతువుని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే ఎవరి మీద ఎక్కువ కోపం రాదు, ఎవరి మీద ఎక్కువ లవ్ రాదు, ఎవరి మీద ఒక టైప్ ఆఫ్ థాట్ రాదు, ఏ ప్లెజర్ఫుల్ థాట్ రాదు, అసలు ఏమీ ఉండదు అనమాట కేతువుకి సంబంధించి. అందుకే ఈ మునులు, యోగులు, సిద్ధులు వీళ్ళందరికీ కూడా కేతు యొక్క పొజిషనింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కేతు యొక్క యాక్టివేషన్ అనేది చాలా సుపీరియర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఈ జనరల్గా ఆత్మ పరిశీలన, ఇన్నర్ అవేర్నెస్ అండ్ స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికతని పెంచడం అనమాట. ఒక ఇన్విజిబుల్ ఫామ్ అయిన ఎనర్జీని, అంటే ఇన్విజిబుల్ ఫామ్ అంటే మీకు మొత్తం సైంటిఫిక్గా చెప్తాను. సో, ఎక్కువ మంది నా ఛానల్ యూతే చూస్తుంటారు కాబట్టి సో సైంటిఫిక్గానే చెప్తాను. సో, ఒక ఇన్విజిబుల్ ఫామ్ అంటే దేవుడు అనుకోండి. జనరల్గా దేవుడే. సో, ఒక ఇన్విజిబుల్ ఫామ్ని ఆరాధించడమే మీకు కేతు చేసే ఆ పని అండ్ కేతు యొక్క లక్షణం. సో, చూడని ఒక రూపాన్ని కూడా ఉందని నమ్మి మీరు ఎక్కువగా ఆరాధించి ఒక సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్, బౌండరీస్ పెట్టుకొని మీరు ఏ మిస్టేక్స్ కావచ్చు, ఏది చేయకుండా, ఏ తప్పు చేసినా, ఏ ఒప్పు చేసినా ఒక 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 పర్సన్ కానీ, ఒక ఎనర్జీ కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అని ఎక్కువగా నమ్మి మీరు లైఫ్ని మూవ్ చేస్తూ ఉంటారు చూడండి, అదే కేతు చేసే పని అనమాట. మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అర్థమైందని అనుకున్నాను. అర్థం కాకపోతే ఒక 10 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి. సో, కేతు మనకి ఎక్కువగా లాసెస్ని, కన్ఫ్యూజన్స్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అవన్నీ క్రియేట్ చేసి మన స్పిరిచువల్ సైడ్కి పుష్ అయ్యేలా చేసే గ్రహమే కేతు గ్రహం. సింపుల్గా చెప్పాలంటే కేతువు ఈ యొక్క ఎమోషన్స్ని, రిలేషన్స్ని వీటన్నిటిని డిటాచ్ చేసి స్పిరిచువల్ సైడ్కి పుష్ చేసే గ్రహమే కేతు గ్రహం అనమాట. సో, చాలామంది రాహుకేతువులకి డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు. రాహు అంటే మీకు మాయ అనమాట, ఇల్యూజన్. సో, లేని దాన్ని కూడా ఉన్నట్లుగా చూపించగలిగే గ్రహమే రాహు. ఓకే. సో, ఈ రాహు ఎక్కువ యాక్టివేషన్ ఉన్న పీపుల్ ఎక్కువ ఊహల్లో ఉండడం కావచ్చు, ఎక్కువ అన్రియలిస్టిక్ థాట్స్ ఉండడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువ ఉంటారనమాట. కేతు అంటే డిటాచ్మెంట్, శూన్యం. దెర్ ఈస్ నథింగ్ టు సీ అండ్ దెర్ ఈస్ నథింగ్ టు అబ్జర్వ్ అనమాట. ఏది ఉండదు. ఉన్నదాన్ని కూడా లేదు అన్నట్లుగా కానీ, లేదంటే ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా కానీ ఫీల్ చేయించగలిగిన గ్రహమే కేతు గ్రహం అనమాట. సో, ఇది మీరు చూసినచ్చు లైక్ మిరాయి సినిమా చూస్తుంటే మీకు ఐడియా వస్తుంది. సో, అది గుర్తు చేసుకుంటే ఈ మిరాయి సినిమాలో ఇట్లా అగస్త్యముని ఇట్లా ఇది పెట్టుకుని ఇట్లా అంటే మొత్తం అంతా ఎంటీ స్పేస్ వచ్చేస్తుంది చూడండి, ఎడారులు. ఓకే. ఈ మంచు ప్రదేశాలు అవన్నీ కూడా అప్పుడు చెప్తాడు చూడండి, నా మైండ్ అనేది స్పిరిచువల్ సైడ్ కాబట్టి శూన్యం కనిపిస్తుంది అనేసి. సో, అదే కేతు. ఓకే. సో, మీకు తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో చూడండి, తెలుస్తుంది. ఆ సీన్ చూడండి, అర్థమవుతుంది. సో, అదే కేతు అనమాట. అదే కేతు చేసే పని. శూన్యం, ఏది ఉండదు. ఎంత దూరం పోయినా అక్కడ ఏమీ ఉండదు అనమాట. సో, ఏది అంటే ఆశలు కానీ, కోరికలు కానీ, రిలేషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ అసలు ఏమీ ఉండవు. కంప్లీట్ డిటాచ్డ్గా ఉంటారు. కంప్లీట్ ఒక సుపీరియర్ రియలైజేషన్లో ఒక డిఫరెంట్ ఎనర్జీతో కనెక్టెడ్గా ఉంటారనమాట కేతు బాగా స్ట్రాంగ్గా ఉన్న పీపుల్. ఓకే, ఫైన్. మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ అయితే కేతువుకి సంబంధించి మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో, ఇప్పుడు కేతు ఒక్కొక్క స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడని చూసుకుందాం. ఇవన్నీ కూడా బుక్స్లో నుంచి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్, నా అబ్జర్వేషన్స్ నుంచి గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ అన్నీ షేర్ చేస్తున్నా. ఓకే. సో,
ఇంకా అంటే చాలా మంది వీడియోలో కొంచెం స్లోగా చెప్పండి అంటూ ఉంటారు. బట్ నా బాధ ఏంటంటే నేను వీడియోలో ఉన్నప్పుడు వీలైనంత నాలెడ్జ్ని మీకు చేయాలనే ఉద్దేశం నాకు ఉంటుందన్నమాట ఎక్కువగా. సో అది ఎట్లా చేయగలుగుతాను, ఫాస్ట్గా చెప్పగలిగితేనే మీకు వీలైనంత నాలెడ్జ్ ఇవ్వగలుగుతాను. అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్తా. బట్ అది అందరికీ కొంచెం డిస్కంఫర్ట్ ఉందన్నారు. సో ఫైన్, పర్లేదు, కొంచెం స్లో చేసి చెప్తాను, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లియర్గా వినండి. 10th హౌస్లో కేతు ఉన్న పీపుల్కి కెరీర్ పరంగా డిటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది ఒకటి 10th హౌస్ అంటే రెస్ట్రిక్షన్స్కి సంబంధించింది, కర్మకి సంబంధించింది. సో ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్ చేయాలి అని తెలియదు, ఏ వర్క్ చేస్తే బాగుపడతారని తెలియదు, ఏ వర్క్ చేస్తే కొంచెం లైఫ్లో గ్రోత్ వస్తుందని కూడా తెలియదు అనమాట. అంటే తెలియదు ఇన్ ద సెన్స్ వాళ్ళు గుర్తించలేరు, వాళ్ళు గ్రహించలేరు ఆ యొక్క విషయాలన్నీ కూడా. హై ఇంటెలిజెన్స్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయినా కూడా కెరియర్కి సంబంధించిన విషయాలు వచ్చేసరికి కొంచెం డిటాచ్మెంట్ అనేది ఎక్కడో ఒక చోట 90% కరెక్ట్గా డిసైడ్ అయినా 10% అనేది కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది అనమాట. ఇంకా ఇంకో పాయింట్ చెప్పాలంటే జనరస్ లీడర్స్ వీరు. అంటే ఏంటంటే ఎంత పవర్ అండ్ స్టేటస్ వచ్చినా, ఎంత పేరు ప్రతిష్ట డబ్బులు ఓకే, ఎంత ఎంత ఐ మీన్ పవర్ అనేది వచ్చినప్పటికీ కొంచెం హంబుల్గా ఉండడం, గ్రౌండ్ టు ఎర్త్ ఉండడం, ఓకే, ఒదిగి ఉండడం అనేది ఎక్కువగా ఉంటుంది 10th హౌస్లో కేతు ఉన్న వారికి. అండ్ ఇంకొకటి షార్ట్ కట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇష్టపడతారు కానీ బట్ ఫైనల్గా ఏదైతే కరెక్ట్ ఫ్లో ఉందో దాంట్లోనే వెళ్తారు. దీన్ని కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. 10th హౌస్లో కేతు ఉన్న పీపుల్ జనరల్గా ఈ యొక్క కన్ఫ్యూజన్స్, ఈ యొక్క డిటాచ్మెంట్స్తో ఉన్నప్పుడు ఎవరినైనా సజెషన్ అడిగినప్పుడు సింపుల్గా ఎవరైనా ఏం చెప్తారు, ఏదైతే ఈజీ పాత్ ఉంటుందో, ఏదైతే ఈజీ ఫ్లోగా వెళ్ళిపోయేది ఉంటుందో, షార్ట్ కట్ ఉంటుందో అదే మీకు సజెస్ట్ చేస్తారు. సో మీకు కూడా అనిపిస్తుంది అనమాట, సో నిజమే కదా, ఈ షార్ట్ కట్లో దీంట్లో వెళ్తే మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు, అట్లా అనిపిస్తుంది ఇనిషియల్ స్టేజ్లో. దాంట్లో వెళ్ళాలి, ఆ షార్ట్ కట్ని చూస్ చేసుకోవాలి అని ఎప్పుడైతే మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటారో ఆ టైంలో వస్తుందన్నమాట మీకు సుపీరియర్ రియలైజేషన్ అండ్ ఇన్నర్ క్లారిటీ అనేది. ఇది కరెక్ట్ కాదు, దీంట్లో వెళ్తే పొరపాటున దెబ్బ పడింది అంటే ఇంకా మళ్ళీ కోలుకోవడం ఇబ్బంది అయిపోతుంది. సో కాబట్టి కరెక్ట్ ఫ్లో ఏదైతే ఉందో, కరెక్ట్ పాత్ ఏదైతే ఉందో, లేట్ అయినప్పటికీ 6 months ఆర్ 1 year లేట్ అయినప్పటికీ మనం కరెక్ట్ రైట్ పాత్రనే వెళ్దాం అనే ఒక రియలైజేషన్ వచ్చేసి మళ్ళీ టర్న్అవుట్ అయిపోతారు. అంటే అటాచ్మెంట్ ఇచ్చి డిటాచ్మెంట్ చేసి కరెక్ట్ ఫ్లోలో పంపిస్తాడు అనమాట కేతు. ఎందుకంటే కేతు స్పిరిచువాలిటీ, ధర్మం, దైవం. సో కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ ఫ్లోలోనే వెళ్ళనిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ కట్స్ కానీ అలాంటి వాటిలో వెళ్ళనివ్వడు. సో కొంచెం ఫోర్స్ఫుల్గా మీరు వెళ్ళినప్పటికీ దాంట్లో ఫెయిల్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది అనమాట. క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం. సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ బ్యాచ్ అనేది ఆల్రెడీ ఆన్ గోయింగ్లో ఉంది. సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది. వితిన్ 1 monthలో స్టార్ట్ అవుతుంది. సో ఎన్రోల్మెంట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అవ్వచ్చు. సో మీకు ఫీ కావచ్చు, కోర్స్ సిలబస్ కావచ్చు, అన్నీ కూడా ఇంకొక 10 seconds తర్వాత యాడ్ వస్తుంది. సో దాన్ని చూడండి, మీకు అంతా ఓకే అంటే మీరు డైరెక్ట్గా కాల్ ఆర్ మెసేజ్ చేసి జాయిన్ అయిపోవచ్చు. సో ఒక్క విషయం ఏంటంటే సీరియస్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ ఆర్ మెసేజ్ ఆర్ ఇది ఎన్రోల్మెంట్ కోసం అప్రోచ్ అవ్వండి. ఎందువల్లంటే టైం పాస్ కాల్స్, టైం పాసర్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అనమాట. అందువల్ల ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది. సో సీరియస్గా గైడెన్స్ కావాలన్న వారికి కొంచెం డిలే అవుతుంది ఇలాంటి వాళ్ళు రావడం వల్ల. సో అందువల్ల ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుంది. ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. సో అన్నీ చూడండి, మీకు అంతా ఓకే, మీకు అంతా నిజంగా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి, ఎన్రోల్ అవ్వచ్చు. సో 1 monthలో స్టార్ట్ అవబోతుంది కేపీ ఆస్ట్రాలజీ క్లాసెస్ అండ్ కోర్స్ అనేది. సో ఈ కోర్సులో ఏంటంటే మీరు ఇది నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్ లెవెల్ ఆఫ్ ఆస్ట్రాలజర్ అయితే ఖచ్చితంగా అవుతారనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ,
అసలు సబ్ లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. KP ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్ లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ KP టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను, బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్, ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి, లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.